నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి పనులు. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన అనంతరం చెరువు కట్టను పరిశీలించిన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పురపాలక సంఘాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం. గూడూరు పట్టణ సమీపంలోని నెల్లటూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన అనంతరం మాట్లాడిన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పొలంలో బయటపడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల విగ్రహాలు. ఓజిలి మండలం కొండవల్లిపాడు పంచాయతీ పరిధిలోని శివాలయం వద్ద రైతు పొలం దున్నుతుండగా విగ్రహాలు గుర్తింపు. పరిశీలించిన అధికారులు, పోలీసులు. దివ్యాంగులకు చేయూత. గూడూరు పట్టణంలోని విశ్రాంత భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన ఆ సంస్థ ప్రతినిధులు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను వారు ప్రారంభించారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశారు. తదుపరి సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. అనంతరం గూడూరు చెరువు కట్టను పరిశీలించారు. వాకింగ్ ట్రాక్ కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తుడా చైర్మన్ ను కోరారు. ఎన్నో సంవత్సరాలుగా సెంట్రల్ లైటింగ్ ప్రతిపాదనలకే పరిమితమైందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 లక్షల రూపాయలతో పూర్తి చేశామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, తుడా పరిధిలోని అన్ని పురపాలక సంఘాల్లో ప్రజలకు అవసరమైన తాగునీరు, లైటింగ్ వంటి మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తుడా తరపున మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన వివరించారు. ఈరోజు గూడూరు మున్సిపాలిటీలో 60 లక్షల రూపాయలతో నగరిగా ఆడేటువంటి స్ట్రీట్ లైట్స్ ని నా చేతుల మీదుగా, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ఇక్కడ అన్ని కుటుంబం అందరి చేతుల మీదుగా లైట్స్ వేయటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంత డెవలప్ అవుతున్నాయనేసి అని. పంచాయతీ అన్ని కూడా మనం మున్సిపాలిటీస్తో కలపాలనేసి, గ్రేటర్ తిరుపతి కావచ్చు, లేదంటే గ్రేటర్ నెల్లూరు కావచ్చు, అన్ని కూడా రాష్ట్రం మొత్తం కూడా మనం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఎదుగుదలలో భాగంగా గ్రామాల్లో ఉండే వాళ్ళని కూడా మనం మైండ్ మెచ్యూరిటీ చేసి అన్ని విధాలుగా వాళ్ళని డెవలప్ చేసే విధంగా మనం కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు గూడూరులో మీకు అందరూ తెలుసు ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆటంకాలు రాకుండా అందరూ బాగా చదువుకొని మహిళలంతా కూడా స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా రోడ్లో తిరిగే విధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా మొత్తం లైటింగ్ కావచ్చు. మేము ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పెద్ద సమస్య డ్రైనేజ్ సమస్య. ఆ డ్రైనేజ్ సమస్యను కూడా అతి త్వరలో క్లియర్ చేస్తాము. రెండవది ఇక్కడ చెరువు ఉంది, మన మంచి లేక్, హైవే వ్యూ ఉంది. దాన్ని కూడా మంచిగా వాకింగ్ ట్రాక్ చేసి డెవలప్ చేసే విధంగా కూడా గూడూరు ప్రజలకు కూడా అందిస్తామని మనస్ఫూర్తి చెప్తున్నాను. రానున్న రోజుల్లో గూడూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా తరఫున ఏమేమి కావాలో అవన్నీ కూడా నా వంతు సహాయంగా మీకు ఖచ్చితంగా నేను చేస్తాను. రానున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో అన్ని వార్డులో కూడా 100% స్ట్రైక్ రేట్ తో ఎన్డీఏ కుటుంబ జెండాలు ప్రతి ఇంటి పైన కూడా నిగనిగా ఆడే విధంగా యువత అంతా కూడా పనిచేసి తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీతో గూడూరు మున్సిపాలిటీ స్థానాన్ని గెలిపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నా మీ అందరూ తెలుసు. రానున్న రోజుల్లో సునీల్ అన్న మీకు అందరూ కూడా అన్ని విధాలు కూడా సపోర్ట్ ఉంటారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, బిలి చెంచురామయ్య, పులి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, మస్తాన్ నాయుడు, సోమిశెట్టి చెంచురామయ్య, రవీందర్ రెడ్డి, ప్రణీత్ యాదవ్, ఓం ప్రకాష్, సుమన్, లీలావతి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పురపాలక సంఘంలో విలీనమైన గ్రామాల అభివృద్ధి కోసం తుడా తరపున ₹1 కోటి నిధులు మంజూరు చేస్తున్నామని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు సమీపంలో నెల్లటూరు గ్రామంలో ఆయన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో కలిసి పర్యటించారు.
గూడూరు రెండో పట్టణ సమీపంలో ఉన్న నెల్లటూరు గ్రామంలో తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. స్థానిక నాయకులు భాస్కర్ రెడ్డి తదితరులు తీన్మార్ బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో డిఆర్డబ్ల్యూ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో వారు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం తొడా చైర్మన్ ఎమ్మెల్యేను వారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తొడా ఆధ్వర్యంలో ఉండే అన్ని మున్సిపాలిటీల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు చేసిందని, రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని వారు కోరారు. మీకందరూ తెలిసి ఈ రోజు మన యువనాయకుడు నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఎంత కష్టపడుతున్నారనేసి ఈ రోజు స్త్రీలకి అర్ధరాత్రి కూడా హ్యాపీగా బయట తిరిగే విధంగా మీరు స్కూటర్లో పోవాలన్నా, సైకిల్లో పోవాలన్నా, ఆటోలో పోవాలన్నా కూడా ముఖ్యంగా లైట్స్ లేని సమస్య. అట్లాంటి సమస్య ఈ రోజు 70 లక్షల రూపాయలు పెట్టి ఈ రోజు మున్సిపాలిటీలో ఘనంగా ఈ రోజు లైట్లు ప్రారంభించారంటే అది ఒక సునీల్ అన్నకే తెలుస్తుంది. సో కాబట్టి పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరికీ ఈ రోజు తల్లి గోళం ఇస్తున్నారు. సూపర్ 6 లో భాగంలో చెప్పిన ప్రతి మాట కూడా తప్పకుండా ఇచ్చేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ రోజు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నెల్లటూరు అభివృద్ధికి స్థానిక నాయకులు భాస్కర్ రెడ్డి కృషి చేస్తున్నారని, గతంలో టీడీపీ హయాంలో కూడా అనేక అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. గూడూరు మున్సిపాలిటీ తొడా తరపున 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన దివాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 16,20,500 రూపాయలు మీకు నెలకి ఇస్తున్నాం పెన్షన్ రూపంలోనే. అట్లాగే తల్లికి వనం దాదాపు 295 మందికి 38,35,000 రూపాయలు ప్రతి సంవత్సరం తల్లుల ఖాతాలో పడేటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే ఆటో డ్రైవర్లకి ఈ ఊళ్ళో ఉన్నటువంటి 21 మందికి నెలకి సంవత్సరానికి 3,05,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారని చెప్పి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఈ ఊర్లో దాదాపు 6 మందికి ఇచ్చాం. అది కూడా 2,76,000 రూపాయలు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీ గూడూరుకి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారని చెప్పారు. మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దాంట్లో 1 కోటి రూపాయలు ఏవైతే ఇప్పుడు మన మున్సిపాలిటీలో కలిసి ఉన్నాయో ఆ గ్రామాలకి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి కారణం భాస్కర్ రెడ్డి గారు. ఈ మీటింగ్ పెట్టుకుంటే 1 కోటి రూపాయలు కూడా రాదు. కాబట్టి మీరందరూ కూడా మీరే గ్రామస్తులు భాస్కర్ ధన్యవాదాలు తెలియజేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకా మరికొందరు మాట్లాడారు. మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది మనకందరికీ తెలుసు. ఈరోజు అన్నదాత సుఖీభం అయితే, ఉచిత బస్సు అయితేనే, గ్యాస్ అయితేనేవి, ఇవన్నీ కూడా పెన్షన్ల పెంపు కార్యక్రమాలన్నీ కూడా మనకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చేయడం జరుగుతూ ఉంది. సాధారణ నిధుల్లో 70 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు ఆ సెంట్రల్ లైటింగ్ ని ఏమనుకున్నాడు 15 రోజుల లోపల సెంట్రల్ లైటింగ్ ను పూర్తి చేసి తొడా చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అభివృద్ధి సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు వీళ్ళందరి దగ్గరికి పోయి పని చేయాలి అని తపన ఉండి పని చేపిస్తున్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి మీరందరూ చేయూత ఇచ్చి ముందుకు నడిపిస్తాను ఆశిస్తూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, నాయకులు కిరణ్ కుమార్, వెంకటేశ్వరరాజు, బిల్లి సంచరామయ్య, మస్తానాయుడు, పెంచలయ్య, వైఎస్ఆర్, లీలావతి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలంలోని పలు ప్రాంతాల్లో పురాతన దేవాలయాల విగ్రహాలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగానే కొండవల్లిపాడు పంచాయతీ పరిధిలో శివాలయం వద్ద రైతు పొలం దున్నుతుండగా అమ్మవార్ల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు నిత్య పూజలు చేస్తున్నారు. ఓజిలి మండలం మానమాల పంచాయతీ పరిధిలో ఉన్న తెప్పపై ఇప్పటికే మహావిష్ణువు, ఈశ్వరులు ఉన్న విగ్రహాలు వెలుగు చూడడంతో ప్రజలు పూజలు చేస్తున్నారు. తాజాగా కొండవల్లిపాడు గ్రామ పంచాయతీలోని శివాలయం దగ్గర ఉన్న స్థలంలో అమ్మవార్ల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పురాతన విగ్రహాలు బయటపడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొద్ది రోజుల క్రితం స్థలంలో ఓ రైతు తవ్వకం ప్రారంభించడంతో ఈ విగ్రహాలు బయటపడినట్టు తెలుస్తోంది. 100ల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహాలుగా స్థానికులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరాజు పోలీసు అధికారులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లారు. గ్రామ సర్పంచ్ కొండూరు ప్రభాకర్ రాజు ఆధ్వర్యంలో వారు విగ్రహాలు పరిశీలించారు. విగ్రహాలు బయటపడ్డ విషయాన్ని తహసీల్దార్ పద్మావతి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వీఆర్ఓ వెంకటేశ్వరరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ మణి తదితరులు పాల్గొన్నారు.
గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో జేవీవీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు, వేరుశెనగ ముద్దలు అందజేశారు. దాతగా జేవీవీ ఉపాధ్యక్షులు చెంచునారాయణ వ్యవహరించారు. అనంతరం చెంచునారాయణ మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, సంస్థ ప్రతినిధులు నాగరాజు, పురుషోత్తమరావు, జగదీష్, సుమన్ రెడ్డి, సురేష్, ఇబ్రహీం, శ్రీనివాసాచారి, సుబ్రహ్మణ్యం, అశోక్, ఆనంద్, జానా, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జేవీవీ ఆధ్వర్యంలో మా సోదరులు విభిన్న ప్రతిభావంతులైనటువంటి మా సోదరులందరినీ కూడా ఈ 3వ సంవత్సరం ఈ కూరగాయలు గుడ్లు పంపిణీ చేస్తున్నాం. ఈ నెలలో మా అన్నగారు అయినటువంటి చెంచునారాయణ గారు వాళ్ళ అబ్బాయి డాక్టర్ చదువుతూ ఉన్నారు. వారి పుట్టినరోజు ఈ నెలలో ఉంది కాబట్టి ప్రతి నెల నవంబర్ మా అన్నగారు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తున్నారు. కాబోతున్న డాక్టర్ గారికి కూడా ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అదనంగా కూరగాయల గుడ్లతో పాటు అందరికీ కూడా వేరుశెనగ ముద్దలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకు ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే మీరందరూ కూడా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా శ్రద్ధ వహించండి. ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉండండి. మీకు ఏదన్నా లైఫ్లో స్థిరపడేదానికి మేము చేయగలిగే సహకారం ఉంటే ఎప్పుడైనా మీకు సహకరిస్తామని అనేక సార్లు చెప్పాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ప్రత్యేకించి ఆర్టీసీ డిఎం గారు ఒక మాట మీ అందరికీ చెప్పమన్నారు. మీకు ఎవరికైనా బస్సులో కనుక పాసులు రాయితీలు ఇచ్చేటువంటి పాసులు లేకపోతే అవన్నీ డిఎం గారు ఇస్తానని మీరు చెప్పున్నారు. కాబట్టి మీకు ఎవరికైనా ఆర్టీసీలో ప్రయాణం చేసేదానికి ఆ పాసులు కన్నా లేనట్లయితే మీ అందరికీ పాసులు ఇప్పించే ఏర్పాటు కూడా మేము చేస్తున్నాం. 3వ ఆదివారం రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనం నందు దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తున్నాం. ఈ నెల జేవీ యూనిట్ గూడూరు యూనిట్ అధ్యక్షులు మరియు యూనిట్ అందరూ ఈ నెల నాకు అవకాశం ఇచ్చినందుకు మొదటిగా జేవీ యూనిట్కి ధన్యవాదాలు. అయితే ఈరోజు చేయడానికి కారణం పెద్దలు చెప్పారు. మా పెద్ద అబ్బాయి శరత్ చంద్ర పుట్టినరోజు రేపు 19వ తేదీ. అందువల్ల ఈరోజు నా నవంబర్ నెల నేను చేస్తానని తీసుకున్నాను. నాకు అనుమతి ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. మీరు విభిన్న ప్రతిభావంతులు. మీ మనసులో నుంచి ఏదైనా బలహీనంగా ఉంది అంటే ఇంకొక దాంట్లో బలంగా ఉంటుంది. కాబట్టి ఆ మనసులో ఉన్న నెగిటివ్ ఫీలింగ్ తీసేసి ముందుకెళ్తూ మీలో చాలామంది ఉన్నారు ఈ గుడ్లు కూరగాయలు రొటీన్గా చేస్తున్నారు. కానీ మా అబ్బాయి బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక్కొక్కరికి 5 వేరుశెనగ ముద్దలు ప్యాక్ చేసి తెచ్చాను. అందరికీ ఇస్తాను. మీ అందరి ఆశీస్సులు మా అబ్బాయికి ఉండాలని కోరుకుంటూ గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో తిరుపతి జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల టెన్నికైట్ జిల్లా జట్ల ఎంపికలు జరిగాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఎంపికలు జిల్లా టెన్నికైట్ అసోసియేషన్ అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్, కార్యదర్శి గిరిటి చెంచయ్య, ఉపాధ్యక్షులు పైడి కోటేశ్వరరావు, మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదండపాణి, రవికుమార్, అనుష, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి డిస్ట్రిక్ట్ టెన్నికైట్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించే ఈ సెలక్షన్స్ ప్రోగ్రామ్కి కళాశాలని వేదికగా తీసుకున్నందుకు ముందుగా ప్రెసిడెంట్ మయూరి శ్యామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం కూడా మా కళాశాలలోనే ఈ సెలక్షన్స్కి వివిధ కళాశాలల నుంచి ఎన్నికలు చేయడం జరిగింది. ఈసారి కూడా వాళ్ళు మళ్ళీ మా కళాశాలను వేదికగా తీసుకున్నందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన డిఆర్డబ్ల్యూ కళాశాల గూడూరు నందు తిరుపతి జిల్లా టెన్నికైట్ అసోసియేషన్ వారు 37వ సబ్ జూనియర్ స్టేట్ టోర్నమెంట్లో పాల్గొనే దానికోసం తిరుపతి జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల జట్లను ఎంపిక చేస్తున్నాం. ఈ ఎంపికల్లో 2011 కానీ తర్వాత కానీ జన్మించిన పిల్లలు మాత్రమే పాల్గొంటారు. శ్రీకాకుళం జిల్లా సొండిపూడిలో జరిగేటువంటి
ఈ నెల 21, 22 తేదీల్లో సొండిపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. డిఆర్డబ్ల్యూ కాలేజీ గూడూరు నందు తిరుపతి డిస్టిక్ టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 37వ బాలబాలికల టెన్నికాయిట్ సబ్ జూనియర్ జిల్లా జట్ల ఎంపికలు ఈ కాలేజ్ జరుగుతున్నాయి. ఈరోజు ఈ జరుగు టెన్నికాయిట్ బాలబాలిక జట్లకి 21, 22 శ్రీకాకుళం జిల్లా సొండిపేటలో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలకు గర్ల్స్లో 4, బాయ్స్లో 4 ఎంపిక చేసి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా క్రీడాకారులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం. క్రీడలు ఆడడం వల్ల మనకు 2 లాభాలు ఉన్నాయి. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో హ్యాపీ డైలీ అవుట్లెట్ ఏర్పాటైంది. ఈ అవుట్లెట్ను ఇందుకూరు లక్ష్మణ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలోని తూర్పు వీధులు ఏర్పాటైన హ్యాపీ డైలీ అవుట్లెట్ను ఇందుకూరు లక్ష్మణ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన టీడీపీ తిరుపతి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి తదితరులు మాట్లాడుతూ చెన్నూరులో పాల ఉత్పత్తులకు సంబంధించి హ్యాపీ డైలీ అవుట్లెట్ ప్రారంభం కావడం శుభ పరిణామమని తెలిపారు. పాలు, పెరుగు, ఐస్ క్రీం, నెయ్యి పలు రకాల హోల్సేల్ ధరలకే లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆదరించి సహకరించాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో యజమానులు పుచ్చలపల్లి దీపక్ రెడ్డి, మానస, నాయకులు మట్టం మురళి, ఇందుకూరు భవనమ్మ, అల్లం కృష్ణయ్య, శ్యామల, అంకమ్మ, ఇందుకూరు లక్ష్మీరెడ్డి, ముప్పాల గిరిధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కటికాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో అవినీతి అధికారులు ఉన్నంత వరకు రాజకీయ నాయకులు అవినీతి చేస్తూనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర ఇన్ఛార్జి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు పురమందిరంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా లెజిస్లేటివ్ ఏదైతే ఉంటుందంటే ఎన్నుకోబడేటటువంటి సభ్యులు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ అంటే బ్యూరోక్రాట్స్, ఐపీఎస్ అధికారులు, అధికార యంత్రాంగం, అదేవిధంగా మీడియా, ఇంకొకటి ఏంటంటే న్యాయ వ్యవస్థ. ఈ 4 కూడా ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు లాంటివి. వాటన్నిటిలో కన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎన్నికల కమిషన్. ఏదైతే ప్రస్తుతం మనం ఎన్నికల కమిషన్ యొక్క తీరుతెన్నుల గురించి మాట్లాడుతున్నామో, ఎన్నికల కమిషన్ అంటే ప్రతి 5 సంవత్సరాలకి 18 సంవత్సరాలకి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, అంటే ఈ భారతదేశంలో ఒక పేదవాడికి ఒక ధనికుడు అనేటటువంటి తేడా లేకుండా సమానంగా ఉండేటటువంటి ఏదైనా ఒక హక్కు ఉందంటే అది ఒక్క ఓటు మాత్రమే. ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఓటర్ లిస్టు 100 ఓట్లు నమోదైతే దాని మీద మాట్లాడితే పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆర్టీఐ కింద కానీ లేదనుకుంటే కర్ణాటకలో ఒక సిఐడికి కేసు అప్పగించి దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు 2023లో స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చి చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, అదేవిధంగా ప్రతిపక్ష నేత 3 కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమిస్తారంటే దాని కాస్త తొంగలో దొక్కి ప్రధానమంత్రి, ఒక క్యాబినెట్ మినిస్టర్, ఒక ప్రతిపక్ష నేత ఉంటాడని చెప్పి 2:1 మెజారిటీలో వాళ్ళకి నచ్చినటువంటి మనిషిని ఎలక్షన్ కమిషన్ ఏజెంట్గా నియమించుకునేటటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు చాలా సంతోషం వేసింది నాకు. ఎందుకంటే ఈ యొక్క మీటింగ్కి ఇంతమంది వస్తారు నేనైతే అనుకోలే. మనకి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్ఎఫ్సి అసలు నియామకమే లేదు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నియామకాలే లేవు. కాబట్టి ఇవన్నీ కూడా రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా నీరు గారేటటువంటి పరిస్థితి అయితే కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ ఎక్కడో మీలాంటి ప్రజాస్వామ్యవాదులందరూ ఉండబట్టే తిరిగి మళ్ళీ ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగుతుందని ఆశిస్తూ. మనుబోలు ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు సింహపురి చిల్డ్రన్స్ హోంలో అనాథ పిల్లల మధ్య ఘనంగా జరిగాయి. వారికి ఆట వస్తువులు, అవసరమైన సామగ్రి అందజేశారు. పిల్లలతో కలిసి అందరూ సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో హోం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
కార్తీక మాసం సోమవారం సందర్భంగా విశ్వనాథ స్వామివారికి ప్రదోష కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం విశేష పూజలు జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అర్చకులు శ్రీనివాసులు కోరారు. పూజా కార్యక్రమాలకు పీడూరు మాజీ సర్పంచ్ మన్యమాల సాయిమోహన్ రెడ్డి సుప్రియ దంపతులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ నెల 20వ తేదీన పోలి దీపం నిమజ్జనం సందర్భంగా స్వామివారికి రుద్ర హోమం ప్రత్యేక పూజలు జరుగుతాయని అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. స్థానిక మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన్ని వెలిసి ఉన్న విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద రేపు ఆఖరి సోమవారం కార్తీక మాసంలో చివరి సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష పుష్పాలంకరణ అదేవిధంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం రేపు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమానికి పిడూరు గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ మన్యమాల సాయిమోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరిస్తున్నారు. కావున 50 మంది భక్తులందరూ కూడా శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖున స్వామివారికి విశేషించి పోలిపాడ్యమి అమావాస్య సందర్భంగా గురువారం రోజు సాయంత్రం ప్రదోష కాలంలో స్వామివారికి రుద్రహోమం దీప నిమజ్జన కార్యక్రమాలు కూడా పోలి దీప నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం విశ్వనాథుడికి నందీశ్వరుడికి పంచామృతాలతో అభిషేకాలు రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వార్తవాసు సుజాత వ్యవహరించారు. चतुष्पदी ओम भ्रातेभ्यो भ्रातापतिभ्यक्षभो गणेभ्यो इष्टाभ्यां नमः नमः शंभवे च अग्निहोत्रात्मने हृदयाय नमः नैसिकाय औषधो मया रुद्राशी रुद्रशोक प्रकृतिवान प्रयुज्यो तन्मा कुञ्जिभ्यक्षभो मृगायभ्यक्षपतिभ्यक्षभो नमः हन्याय च नमो विष्णवे च प्रमुषाय द्रव्यसंयुक्तां गृहानुसरपूजिते श्री विश्वनाथ स्वामी देवताभ्यो नमः आरिद्रोदक स्नानं समर्पस्नानम् ओम नमः शंभवे च मह्योभवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च गणेभ्यो त्रिकन्तभ्यक्षभो गणेभ्यक्षभो कर्मारेभ्यक्षभो पुण्यस्त्राय वै ओम भवस्मरो यो रुद्रो योषदिशो रुद्राविश्वा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి పనులు. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన అనంతరం చెరువు కట్టను పరిశీలించిన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పురపాలక సంఘాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం. గూడూరు పట్టణ సమీపంలోని నెల్లటూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన అనంతరం మాట్లాడిన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పొలంలో బయటపడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల విగ్రహాలు. ఓజిలి మండలం కొండవల్లిపాడు పంచాయతీ పరిధిలోని శివాలయం వద్ద రైతు పొలం దున్నుతుండగా విగ్రహాలు గుర్తింపు. పరిశీలించిన అధికారులు, పోలీసులు. దివ్యాంగులకు చేయూత. గూడూరు పట్టణంలోని విశ్రాంత భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన
ఆ సంస్థ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.